కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2014, 19లో ఎలాంటి భూమి అయితే అమరావతిలో వచ్చిందో ఇప్పుడు మరోసారి అమరావతి భూములకి భూమి రాబోతుందని చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కూటమి అధికారులు రావడం అమరావతి రాజధానిగా ఉంటుంది. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎన్నికల సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అమరావతికి మరోసారి భూమి రాబోతుంది. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో తుళ్ళూరులో మనం ఉన్నాము. రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, 2019 తర్వాత ఏ విధంగా పడిపోయిందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద ఉన్నాం. లోపలికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ఏ విధంగా భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఎందుకంటే 3-4 రోజులు అయింది రిజల్ట్ వచ్చి. ఈ 3-4 రోజుల్లో చాలా మార్పులు అయితే కనబడుతున్నాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ లోపల మనం చూస్తే కనుక అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాను ఇదంతా కూడా ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. 2014 నుంచి 19 వరకు విపరీతంగా ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. చాలా సంస్థలు కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యం మనం చూస్తే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమరావతికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందో, ఏ విధమైన భూమి రాబోతుందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశంలో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. సార్, ఎలా ఉంది అమరావతికి సంబంధించినటువంటి 2019 నుంచి 24 వరకు ఇక్కడ అసలు భూముల రేట్లు పడిపోయాయి. ఇప్పుడు ఎలా ఉంది? కొత్తగా కూటమి అధికారం రాబోతుంది. అమరావతి నిర్మాణ పనులు కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఎలా ఉంది రియల్ ఎస్టేట్? ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది. ఇదైతే నేను ఎలక్షన్కు ముందు జరిగిందంతా ఒక ఇదండి. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఒక 5,000 గజానికి 5,000 కాడి నుంచి అన్ని ఊళ్ళల్లో కూడా బాగుందండి. ఆయన రావటం వల్ల మన స్టేట్ మొత్తం కూడా మా అమరావతి కలిసి చూస్తుందండి. ఇంకా బాబు గారు ఈ 5 ఏళ్ళు బాగా చేస్తారు కాబట్టి ఈయన ఈ విధంగా ముందుకెళ్ళిద్దని మేము కూడా అభిప్రాయపడుతున్నామండి. ఇప్పుడు ఎంత ఉన్నది గజం రేట్ ఎంత ఉంది? అంటే ఇప్పుడు ఇక్కడ 29 గ్రామాల్లో ఒక ఊరిలో ఒక రేటు ఉంటుందండి. ఇది దీని ప్రకారం ఏంటంటేనండి అట్లానే నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుందండి. అది అంటే సీడ్ క్యాప్లు వచ్చే జరీబు పొలాలు, మెట్ట పొలాలను ఇప్పుడు విభజించారు. ఇప్పుడు ఆ రేట్లు అట్లాగే ఉంటాయా? జరీబు, మెట్ట విడివిడిగా విడివిడిగానే అట్లానే ఉంటాయండి. కమర్షియల్కి రెసిడెన్షియల్కి కొంచెం తేడా ఉంటుందండి. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటుందండి. ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా ముందు పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు నుంచి మారిపోయినాయి ఇక్కడ అంతా వాతావరణం. అవునండి, అవునండి, మారిపోయి ఈ 5 ఏళ్ళు ఎదురు చూశారండి. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కోసం ఎదురు చూసామండి. మేమంతా సంతోషంగా ఉందండి, వచ్చిందండి. ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉందండి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా ఉంది సార్ అమరావతి భూములకు సంబంధించినటువంటి రేట్లు కానీ ఏ విధంగా ఉంది? కూటమి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని కోరుకున్నారు. దాని ప్రకారం రిజల్ట్స్ ఇచ్చారు. ఆ రిజల్ట్స్ ప్రకారమే జనం ఎదురు చూస్తున్నారు ఈ రాజధాని ఎప్పుడు డెవలప్ అవుతుంది అని. ఈ రాజధానిలో చాలామంది వేల కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల క్రితం పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ ఈ రాజధాని రావాలి, కూటమి గెలవాలి, జగన్ దిగిపోవాలని ఎదురు చూసి అత్యధిక మెజార్టీతో రాష్ట్రాన్ని కూటమికి అప్పచెప్పారు. భవిష్యత్తులో రాజధాని 5 సంవత్సరాల్లో బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నారు. అదేవిధంగా ఎన్డీఏలో కూడా గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రానికి రాజధానికి బాగా మంచి జరిగిద్దని మేమందరం అనుకుంటున్నాం. అంటే గతంలో చాలా సంస్థలు ఇక్కడికి వచ్చాయి, శంకుస్థాపన కూడా చేశారు. విట్టు లాంటి సంస్థలు, ఎస్ఆర్ఎంలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు అమరావతి రాజధాని పనులు తిరిగి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇంకా సంస్థలు వస్తాయి అనుకుంటున్నారా? సంస్థలు తప్పనిసరిగా వస్తాయండి. ఈ 5 సంవత్సరాల్లో బాగా పురోగతి ఎవరు కూడా ఊహించిన స్థాయిలో జరిగింది. ఇది ఖచ్చితంగా ఎవరు ఊహించిన స్థాయిలో ఇక్కడ అమరావతి డెవలప్ కాబోతుందని చెప్తున్నారు. అమరావతి పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచి ఇక్కడ భూమి అనేది కనబడుతుంది. రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. చాలామంది భూములు కొనుగోలు చేయడానికి, తిరిగి భూములు కొనుగోలు చేయడానికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. తుళ్ళూరు, మందడం, వెలగపూడి ఈ ప్రాంతాలన్నింటి కూడా భూముల కొనుగోలుకు సంబంధించినటువంటి లావాదేవీలు బాగా జరుగుతున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా భూముల రేటు పెరిగే అవకాశం ఉంది. బయట నుంచి చాలామంది ఇక్కడ అమరావతిలో మరోసారి భూములు కొనడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, తుళ్ళూరు నుండి.